జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న పలు ప్రజా సమస్యలు, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమించేందుకు పట్టణంలోని సి ప్రభాకర్ భవన్లో చిన్న విశ్వనాథం అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 12 అంశాలపై పలువురు పట్టణ ప్రముఖులతో కలిసి చర్చించారు. 100 ఎకరాల ప్రభుత్వ భూములు కలిగిన పట్టణంలో ఇండ్లు స్థలాలు కావాలని ఉద్యమిస్తున్న నిరుపేదలను విస్మరించి ధనవంతులకు అప్పనంగా ఎకరాల కొద్దీ భూములు ఇవ్వడం దారుణమని అన్నారు. గ్రామకంఠ స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నారని, అర్హులైన వారికి నివాస స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరే అదే మనం సెకండ్ అంశం మాట్లాడదాం. ఈ అంశాలను మీరు పరిగణలో తీసుకొని ఆమోదించిన ధన్యవాదాలు చేస్తూ కొరుట్ల అన్న టైటిల్ ఏది మనం అనుకోండి మీ అందరూ ఆమోదం కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం అని అనుకుంటున్నాము. లేదు సెకండ్ మీటింగ్ కొరుట్ల డెవలప్మెంట్ ఫోరంగా ఆమోదం చేస్తున్నాము. మీరు ఎవరు ఇందులో భాగస్వామి, ఇది డిమాండ్ కాదు, అంటే నువ్వుడు కాదు, ఎవరు పేరు ఇస్తే వారిని స్వచ్ఛంద. ఎందుకంటే ఇది అనేక కోణాల వైపు వెళ్తుంది. ఒక పరి ఎమ్మెల్యే నేను గొప్పగా దేవుడు అన్న సందర్భాన్ని బరాబరి వేయాలని చేయవలసిన అవసరం. అంటే ఉద్యమ పోకడట్టుంటుంది. ఉద్యమాలు అనేది ఆ కోణంలో ఒకవైపు నమస్కరిస్తున్న ఒక పరి ప్రశ్నించే గొంతుకలుగా మారవలసిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని దేన్ని పడితే దాన్ని ఒకదానికి ఆపాదించకుండా కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అనాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనాలి కదా. అలా కాకుండా ఒకదానికి ఆపాదించడం తప్పు. అంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక అధికార పార్టీ నాయకుడు చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొట్లాడదాం రైల్వే ట్రాక్ గురించి. మీరు ఎంతమంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు ఒకసారి ఈ వేదిక నుంచి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఈ పోరాటాలు అనేది కూడా ఒక పార్టీ వైపు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకుంటున్నా కాకుండా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూ బాగుంది. ఇంతకుముందు షాహిద్ గారు కూడా అన్నారు, ఇది నేను చేసిన, ఇది ఎవరో అధికార పార్టీ, ఏడీసీసీ బ్యాంక్ అనేది అధికార పార్టీ లేకపోయినా ఇలాంటివి అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి మీరు ఎజెండా అంశాలు లేని వాటిని కూడా మీరు మాట్లాడితే తప్పు అవుతుంది. మనం ఏదైతే ఎజెండా అంశాలు పెట్టారో అది మాత్రం మాట్లాడి పబ్లిక్కి అది అంటే పబ్లిక్కి మంచి జరిగే అది తీసుకోవాలి. ఇందాక కూడా మనం ప్రభుత్వ భూముల పరిరక్షణ కంప్లైంట్ కూడా పెట్టాం. అది నిర్విరామైంది, అది ఎందుకైంది అది కూడా తెలుసు, అది కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు మేమంతా కూడా అనుకుంటాం ఏదో ఒక 1% పురుగులకు మంచి జరుగుతుందేమో అని. కాకపోతే ఇది పెట్టుకొని ఒక 2 months 3 months తర్వాత ఇది నిర్వీర్యం ఎక్కడైతుంది, ఎందుకు అవుతుంది అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఇసుక మాఫియా మనం పొద్దున పోతే కచ్చరాల మీద కచ్చరాలు అంటే బట్టల మీద కొట్టుకుంటలేదు. కానీ బాగు నాశనం అయిపోతే నష్టపోయేది ఎవరు? మనం రెవెన్యూ అధికారులు కన్ను కనిపించలేదా? మొత్తం ఇసుక దోడే తోట ఇసుక దొంగలు ఆ బాగులో పడ్డారు. దాంట్లో కూడా మనం మాట్లాడాలి. ఈ యొక్క ఏదైతే ఇవాళ మనం రౌండ్ టేబుల్ సమావేశం అభివృద్ధి పైన సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఒక కమిటీ కూడా చేసుకున్నాం. చివరిలో ఈ కమిటీ నాయకత్వం ఇచ్చి కోర్టులలో ఏవైతే అన్యాయం గురవుతున్న సమస్యలు వాటి కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని